కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో సీసీటీవీ ఫుటేజ్ రూపంలో ఒక చిన్న క్లూ లభించింది. పాప అదృశ్యమై సుమారు 14 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే పాప అదృశ్యమైన రోజే కనిపించకుండా పోయిన వారి పెంపుడు కుక్కకు సంబంధించిన సరికొత్త దృశ్యాలను పోలీసులు తాజాగా గుర్తించారు. జూన్ 6న మధ్యాహ్నం 1 గంట సమయంలో పెంపుడు కుక్క స్థానిక ఆలయం వద్ద అత్యంత ఆందోళనగా తిరుగుతున్నట్లు సీసీటీవీలో రికార్డు అయింది. చిన్నారి అదృశ్యమైన మార్గంలో కాకుండా ఈ కుక్క మరోవైపు నుంచి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో సీసీటీవీ ఫుటేజ్ రూపంలో ఒక చిన్న క్లూ లభించింది. పాప అదృశ్యమై సుమారు 14 రోజులు గడుస్తున్న ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే పాప అదృశ్యమై రోజు కనిపించకుండా పోయిన వారి పెంపుడు కుక్కకు సంబంధించిన సరికొత్త దృశ్యాలను పోలీసులు తాజాగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 14 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. అక్కడున్న అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? గుడ్ మార్నింగ్ కావ్య. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అయితే కనుక 2.5 ఏళ్ల జ్ఞానేశ్వర్ అనే చిన్నారి అయితే కనుక మృతి చెంది ఇప్పటికీ 14 రోజులు అయితే గౌరవిస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ విధమైన ఆధారాలు కూడా లభించడం లేదు. ఒక పక్క నుంచి అయితే పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఈ బృందాలన్నీ కూడా రెయిన్బోలో అయితే శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ పాపకి సంబంధించి ఏ విధమైన ఆచూకీ లభించలేదు. అలాగే ఏమైందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నకి సంబంధించి అయితే కనుక ఈ పోలీసులు అయితే ఈ ఏదైతే చిన్నారితో పాటు మిస్ అయిందో, జ్ఞానేశ్వర్తో పాటు మిస్ అయిందో కుక్కకు సంబంధించి అయితే కనుక ఒక సీసీ ఫుటేజ్ అయితే కనుక పోలీసులు దాన్ని సేకరించారు. అయితే ఈ పాపతో పాటు మిస్ అయిన కుక్క అదే పాపతో పాటు 1 గంటన్నరకు అయితే కనుక సిహెచ్ అగ్రహారం గ్రామంలో అయితే కనుక కొంచెం ఆందోళనకరంగా ఆవేదనగా అయితే కనుక అక్కడ తిరుగుతూ అక్కడ ప్రజలను సిసి ఫుటేజ్లు అయితే కనుక కనిపించింది. అయితే దీని మీద అయితే అక్కడి నుంచి ఆ సిసి ఫుటేజ్ తర్వాత మరలా వేరే మార్గం ద్వారా అయితే వెళ్ళిపోయి కుక్క అయితే మరలా తర్వాత 3 రోజుల తర్వాత అయితే కనిపించింది. అయితే వెళ్ళిన మార్గంలో కాకుండా వేరే మార్గం ద్వారా కూడా మరలా కుక్క వెనక్కి రావడం పట్ల అయితే కనుక ఈ పోలీసులు అయితే ఈ సరికొత్త దృశ్యాలను అయితే తాజాగా గుర్తించి అసలు ఏం జరిగిందనే కోణంలో అయితే కనుక పరిశీలన అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఈ పాపను అయితే కనుక ఎవరో అపహరించకపోయారు, అలాగే కిడ్నాప్ చేశారనే కోణంలో అయితే కనుక పోలీసులు ఓ పక్క నుంచి దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. అయితే పెంపుడు కుక్క స్థానిక ఆలయం వద్ద అయితే కనుక ఆందోళనకరంగా కనపడటం, సీసీ రికార్డుల్లో అయితే నమోదవడం, చిన్నారి అధ్యక్షరానికి సంబంధించి కూడా ఈ వెళ్ళినప్పుడు మార్గంలో కాకుండా వేరే మార్గం వైపు అయితే కుక్క రావడంతో ఈ పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం అయితే చేశారు. పక్క నుంచి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అటు అక్కడ ఆ ప్రాంతాన్ని అంతటిని ఇప్పటికే జల్లెడు పట్టిన ఎక్కడైతే అక్కడ సంచార జాతులకు సంబంధించిన కొంతమంది ఆ ఏరియాకు రావడం, అలాగే ఫలసాయం కోసం వస్తున్న కొంతమంది స్థానికులు రావడం కూడా జరిగింది. అయితే వీళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా, లేకపోతే పాప ఆ ప్రాంతం నుంచి అయినా బయటకు వెళ్ళిపోయిందా, లేకపోతే ఎవరో తీసుకెళ్లిపోయారన్న కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అంటే ఈ రోజుకి 14 రోజులు గడిచినప్పటికీ కూడా ఏ విధమైన ఆచూకీ లభించడం లేదు. దీంతో ఇక్కడ స్థానికుల్లో కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు, పాప ఏమైంది అనే కోణంలో అయితే కనుక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే పాప సజీవంగా ఉందా లేదా అనే కోణంలో అయితే అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. నవీన్ రాజ్, మనం చూస్తున్నాం కుక్క కూడా అంటే 3 రోజులకు తిరిగి వచ్చిన దృశ్యాలు అయితే మనం చూసాము. వింతగా ప్రవర్తించడం అయితే మనం చూసాము. మరి చిన్నారి మిస్సింగ్ ని ఎందుకు ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు? అసలు ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా పోలీసుల నిర్లక్ష్యం అంటారా? దీని వెనుక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయంటారా? లేకపోతే పోలీసులు ఇంకేదైనా దాస్తున్నారంటారా? దీని వెనుక అసలు ఏం జరుగుతుంది? కావ్య, ఇదైతే ఒక మిస్టరీగానే ఈ కేసు అయితే ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే 14 రోజులు గడుస్తున్నా కూడా ఏ విధమైన క్యూ దొరకలేదు అని చెప్పడంతో
ఆ పోలీసులు అయితే కనుక ఒక పక్క నుంచి ముందే అయితే కనుక ఏదైనా కొండ చెలవ తినేసిందా, లేకపోతే అడవి జంతువులైనా తినేసాయా, లేకపోతే అవే అపహరించుకుపోయా ఈ చిన్నారిని అనే కోణంలో పోలీసులు కూడా ముందు అనుమానం వ్యక్తం చేశారు. అదే మీడియాకు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రాంతంలో అయితే కనుక ఈ అడవి జంతువులు కానీ కొండ చెలవలు కానీ అయితే లేవు. ఒక గతంలో ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కువ మంది జనం అక్కడ సంచారం చేయడంతో ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి ఇక్కడ లేవు అనేది మనకు ఒక పక్క నుంచి అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అధికారులు కూడా నిర్ధారణ చేశారు. అటవీ శాఖ అధికారులు కూడా నిర్ధారణ చేశారు. కానీ మరి ఇక్కడ పాపకి సంబంధించి మరి పోలీసులు ఏదైనా దాస్తున్నారా, లేకపోతే ఏం జరిగింది అనేది అయితే కనుక అనుమానం అయితే వ్యక్తం అవుతున్నాయి ప్రజల్లో కూడా. పోలీసులు అయితే చెప్పట్లేదా క్లూ అనేది ఇప్పటి వరకు కూడా క్లూ దొరకకుండా ఉంటుందా, ఇప్పటికే అనుమానితులకు సంబంధించి ఫోన్ల ద్వారా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి 4 బృందాలుగా కూడా వాళ్ళ మీద విచారణ కూడా చేశారు. అయినా కూడా ఇంకా క్లూ దొరకలేదా, నిజంగానే దొరకలేదా, లేకపోతే పోలీసులు దాస్తున్నారనే కోణంలో అయితే ప్రజలు ఒక పక్క నుంచి ఆలోచన అయితే చేస్తున్నారు. అయితే అక్కడ ముందు చెప్పిన దానికి అయితే ఇప్పుడు జరుగుతున్న దానికి కూడా పొంతం లేకుండా ఉంది. ఎందుకంటే ఒక పాప మిస్ అయింది అంటే 14 రోజులు దాటినా కూడా ఏ విధమైన క్లూ దొరకదా అనే కోణంలో అయితే స్థానికులు కావచ్చు, అది తల్లిదండ్రులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.